హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయల్ని నేను ముందు రోజు నైటేనండి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు, నేను ఎక్కువగా సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పు వాడతానండి. రాళ్ళుప్పు వేసాను. ఇలా ముందు రోజు నైటే నానబెట్టి అలా పెట్టేసేసాను. తెల్లారి మార్నింగ్ అండి మనం కర్రీ వండే టైంలో ఇలా నీళ్ళు ఊరతీయండి. గట్టిగా పిండేసేస్తే చాలా వరకు చేదిపోతుందండి. కాకరకాయలు ఎక్కువ చేదుగానే ఉంటే కానీ ఇలా ట్రై చేయండి అండి, చేదు చాలా వరకు తగ్గిద్ది. ఆ తర్వాత నేను కడాయి పెట్టుకొని 4 స్పూన్లు నూనె వేసుకున్నానండి. ఒక 7-8 చిన్నులపాయ రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. ఇవి వేగుతూ ఉండగా మనం కాకరకాయ ముక్కలు పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ కాకరకాయ ముక్కలు వేసి ఒక పెద్ద ఉల్లిపాయ నేను ఇలా బారుగా కోసుకున్నానండి. ఆ ఉల్లిపాయ కూడా అందులో వేసి ఒకసారి గెంటితో తిప్పాలండి. ఈ కర్రీ అంటే మా మామగారికి, అత్తగారికి చాలా ఇష్టం అండి. ఇవి తేంగానే కాకరకాయలు తేంగానే ఈ కర్రీ చేయమనేవాళ్ళు. కాకరకాయ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇందులో ఎక్కువగా కొబ్బరి కానీ, పుట్నాల పప్పు పొడి కానీ ఏమీ ఉండదు. ఇలా సింపుల్ అయిపోతుందండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఆ తర్వాత మనము కొద్దిగా సాల్ట్ ముందు వేసుకున్నాం కదండి. ఇప్పుడు సాల్టు, పసుపు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేస్తే చేదు తగ్గిద్దండి. బెల్లం ముక్క వేసాను. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగి సరిపడా కారం వేసుకున్నానండి. చూడండి, ఒకసారి గెంటితో అలా తిప్పుకోవాలి. చాలా టేస్ట్గా ఉండిద్దండి. కాకరకాయలో మనం చాలా రకాలు చేయొచ్చండి. ఇది ఒక రకము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.